హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఇన్స్పెక్టర్ రిషి రీసెంట్ గా మనకి అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది. వెబ్ సిరీస్ 10 ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ కూడా 40 minutes అలా ఉందన్నమాట. సో ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది ఏంటి దీని గురించి మాట్లాడుకుంటే, ఇది ఒక క్రైమ్ అండ్ హారర్ ని మిక్స్ చేసి మనకి ఒక హారర్ వేలో అయితే ఈ క్రైమ్ ని ప్రెజెంట్ చేద్దామని అనుకున్నారు. సో ఒక విలేజ్, ఒక ఫారెస్ట్ లో ఒక సీరియల్ కిల్లర్స్ జరుగుతుంటాయి అన్నమాట. అవి కూడా కొంచెం మిస్టీరియస్ గా జరుగుతుంటాయి. అంటే చనిపోయిన ప్రతి ఒక్కరిని కూడా ఒక సాలెగుడు లాగా మొత్తం ఒక చెట్టు మీద వాళ్ళని కప్పు ఉంచడము, అలాగే మిస్టీరియస్ గా మర్డర్స్ అనేది జరుగుతుంటాయి. దీంట్లోనే మనకి హర్రర్ ని మిక్స్ చేస్తూ, అంటే దయ్యం ఉంది అన్నట్టుగా దయ్యాన్ని మిక్స్ చేస్తూ మనకు కొంచెం హర్రర్ ని ప్రెజెంట్ చేద్దామని అయితే ట్రై చేశారు. బట్ కాకపోతే హర్రర్ అయితే నాకు అంత వర్కౌట్ అవ్వలేదు. అడవి దేవతలు ఉంటారు, వాళ్ళు కాపాడతారు, ఇలాంటివి కొన్ని మూఢనమ్మకాన్ని క్రైమ్ లో ఇంజెస్ట్ చేస్తూ మనకైతే ఈ క్రైమ్ వెబ్ సిరీస్ అయితే తీయడం జరిగింది. అండ్ నవీన్ చంద్ర గారి యాక్టింగ్ యాజ్ యూజువల్ బాగుంది. అండ్ మిగతా వాళ్ళ పర్ఫార్మెన్స్ అందరు కూడా చాలా బాగున్నాయి. కాకపోతే ఆ క్రైమ్ ఏదైతే ఉందో అదైతే అంత ఇంట్రెస్టింగ్ అయితే వెళ్ళలేదు. మనకి నవీన్ చంద్ర ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అతనికి ఒక పాస్ట్ ఉండడం, ఆ ఇన్వెస్టిగేషన్ లో ఆ పాస్ట్ ని రీకలెక్ట్ చేసుకోవడం, అది విజువల్ గా కనపడడం, అండ్ ఇక్కడ దయ్యాలు కనపడడం, ఇలాంటివి కొన్నిటిని మూవీలో మనకి కొంచెం కొత్తగా ప్రెజెంట్ చేద్దామని అయితే ట్రై చేశారు. బట్ కాకపోతే చూడొచ్చు, ఒకసారి అయితే చూడొచ్చు. బట్ కొంచెం ఓపికతో చూడాలన్నమాట వెబ్ సిరీస్. అంటే అంత ఆకట్టుకోదు. మనకి ఆ క్రైమ్స్ లో కూడా అంత ట్విస్ట్ అండ్ టర్న్స్ అనేవి ఉండవు. అలాగా ప్రతి ఎపిసోడ్ ఒక మర్డర్ జరుగుతూ ఉంటుంది, అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ చివరికి వచ్చే వరకే 9th ఎపిసోడ్ లో చిన్నగా కన్క్లూజన్ అనేది వస్తుంది. ఆల్మోస్ట్ కొంతవరకు అయితే మనకి ఆ స్టోరీని ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. అదనమాట. అంత అనిపించలేదు. యావరేజ్, ఓకే చూడొచ్చు, కాకపోతే ఓపికతో చూడాలి. ఇంకా అంతే, మరీ తీసేసేంత అయితే కాదు, కాకపోతే బిలో యావరేజ్ ఉందన్నమాట వెబ్ సిరీస్. పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, మనకి డార్క్ థీమ్ అడవిని చూపించే విధానం కానీ, ఇవన్నీ బాగున్నాయి. అవన్నీ అంటే కొన్ని కొత్తగా ఉన్నాయి. బట్ మిగతా ఏదైతే మనకి క్రైమ్ వరల్డ్ ఉందో అదంతా కూడా మన రెగ్యులర్ ప్యాటర్న్ లో వెళ్తుంది కాబట్టి మనకి అది కొత్తగా అనిపించదు. ఇదనమాట వెబ్ సిరీస్ రివ్యూ. సో రివ్యూ నచ్చితే డెఫినెట్ గా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటే టేక్ కేర్, మళ్ళీ కలుద్దాం.